నా పేరు హరిత. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్లో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాను. బిజినెస్ లాలో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కంపెనీ నిర్వహణ, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ. మరి కంపెనీలో ఉండేటువంటి సభ్యులు ఎవరు? అంటే వాటాదారులు. వాళ్ళే కంపెనీకి యజమానులు. అయినప్పటికీ మరి వాటాదారులు అందరూ కూడా కంపెనీలో ఒకే సభ్యులైనప్పటికీ, వాటాదారులే యజమానులు అయినప్పటికీ కూడా వాటాదారులందరూ కూడా ఒకటే ప్లేస్లో ఉండరు. మరియు వారందరూ కూడా కంపెనీ నిర్వహణను చేపట్టడం సాధ్యమైనటువంటి పని కాదు. అందువలన మరి కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టడం కోసం వాటాదారులు అందరూ కూడా కలిసి తమ ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులనే మనం ఏమంటున్నామంటే డైరెక్టర్లు. వాళ్ళు కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. ఓకేనా? కంపెనీ యొక్క నిర్వహణ అనేది కంపెనీకి డైరెక్టర్లుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే కంపెనీ యొక్క నిర్వహణను చేపట్టడం జరుగుతుంది. సో మరి ఏంటో ఇది చూద్దాం. మరి కంపెనీలో అనేక మంది వాటాదారులు లేదా సభ్యులు ఉండవచ్చును కనుక వారందరూ కూడా కంపెనీ నిర్వహణలో పాలు పంచుకోలేరు. వారు కొంతమంది ప్రతినిధులను ఎంపిక చేసి వారికి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు అని చెప్పుకున్నాం. మరి ఆ విధంగా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులను విడివిడిగా డైరెక్టర్లనియు వారందరినీ ఉమ్మడిగా డైరెక్టర్ల బోర్డు అని అంటాము. మరి వీళ్ళు పబ్లిక్ కంపెనీలో ఏ విధంగా ఉంటారు, ప్రైవేట్ కంపెనీలో ఏ విధంగా ఉంటారు అనేది చూద్దాం. పబ్లిక్ కంపెనీలో కనీసం 3 డైరెక్టర్లు మరియు ప్రైవేట్ కంపెనీలో కనీసం 2 డైరెక్టర్లు ఉండాలి. పబ్లిక్ కంపెనీలో అయితేనేమో 3 డైరెక్టర్లు మరియు ప్రైవేట్ కంపెనీలో అయితేనేమో కనీసం 2 డైరెక్టర్లు ఉండాలి. మరి 12 మంది కంటే ఎక్కువ డైరెక్టర్లు ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. అంటే ఒక కంపెనీలో డైరెక్టర్ల సంఖ్య అనేటువంటిది 12 మంది కంటే ఎక్కువ డైరెక్టర్లు ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతిని పొందవలెను. ఒక వ్యక్తి ఒకే సమయంలో 15 కంపెనీలలో డైరెక్టర్లుగా వ్యవహరించవచ్చును. ఒక వ్యక్తి ఎన్ని కంపెనీలో డైరెక్టర్గా ఉండొచ్చంట? ఒకే సమయంలో ఒక వ్యక్తి 15 కంపెనీలలో డైరెక్టర్లుగా నియమింపబడవచ్చు. కానీ 16వ కంపెనీలో డైరెక్టర్గా ఎన్నిక చేయబడాలి అంటే అంతకు ముందున్నటువంటి 15 కంపెనీలలో ఏదైనా ఒకదాన్ని వదిలేసుకోవాలి. అయితే అది రాజీనామా అనేటువంటిది అంతకు ముందున్నటువంటి 15 కంపెనీలలో ఏదైనా ఒకదానికి రాజీనామా చేయాలి. లేకపోతే మరి ఆ 16వ కంపెనీలో అతడు నియామకం అనేటువంటిది డైరెక్టర్గా నియామకం అనేది రద్దు కావడం జరుగుతుంది. ఇది కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టడానికి ఎన్నుకోబడినటువంటి డైరెక్టర్ల విధానం. ఏం చెప్తున్నాము మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. కంపెనీలో వాటాదారులు లేదా సభ్యులు అనేటువంటి వాళ్ళు అనేక సంఖ్యలో ఉంటారు కనుక కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలు వారందరూ కూడా చేపట్టడం చాలా కష్టమైనటువంటి పని. మరి ఆ వాటాదారులందరూ కూడా ఒకటే ప్రదేశంలో ఉండలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటారు. అయినప్పుడు మరి కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలు వారు చూసుకోవడం అనేటువంటిది కష్టం అవుతుంది. కాబట్టి ఆ వాటాదారులందరూ లేదా వాళ్ళని సభ్యులు అని కూడా అంటాం. ఆ సభ్యులందరూ కూడా కలిసి తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఎంపిక చేసుకోబడినటువంటి ప్రతినిధులనే విడివిడిగా డైరెక్టర్లు అని మరి వారందరినీ కలిపి ఉమ్మడిగా డైరెక్టర్ల బోర్డు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ డైరెక్టర్ల సంఖ్య అనేటువంటిది ఏ కంపెనీలో ఎంతమంది ఉండాలి అంటే పబ్లిక్ కంపెనీలో అయితే 3 డైరెక్టర్లు, ప్రైవేట్ కంపెనీలో అయితే 2 డైరెక్టర్లు ఉండాలి. మరి ఒక కంపెనీలో 12 మంది కంటే ఎక్కువ డైరెక్టర్లు ఉండాలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒకే సమయంలో 15 కంపెనీలలో డైరెక్టర్లుగా వ్యవహరించవచ్చును. ఒక వ్యక్తి ఒకే సమయంలో 15 కంపెనీలలో డైరెక్టర్లుగా వ్యవహరించవచ్చును.
కానీ 16వ కంపెనీలో డైరెక్టర్గా ఎంపిక చేయబడాలి అంటే అంతకు ముందున్నటువంటి 15 కంపెనీలలో ఏదైనా ఒక కంపెనీలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలి. అప్పుడే 16వ కంపెనీలో డైరెక్టర్గా నియమించడానికి వీలవుతుంది. లేదంటే ఆ విధంగా నియామకం అనేటువంటిది రద్దు కావడం జరుగుతుంది. మరి మనం ఎన్నుకోబడినటువంటి ఈ డైరెక్టర్లకు ఉండాల్సినటువంటి అర్హతలేంటి, మరి అనర్హతలేంటి, ఎలాంటి డైరెక్టర్లను ఎన్నుకోబడాలి అంటే అతనికి ఎలాంటి అర్హతలు ఉంటే అతనిని మనం డైరెక్టర్గా ఎంపిక చేసుకోవచ్చు అనేటువంటిది చూద్దాం. కంపెనీల చట్టం ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం కంపెనీలో డైరెక్టర్ పదవికి ఆసీనుడైనటువంటి వ్యక్తి అంటే ఆ పదవిలో కూర్చునేటువంటి వ్యక్తి ఏ పేరుతో పిలువబడినా కూడా డైరెక్టరే అవుతాడు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ఏం చెప్తుంది మనకి? కంపెనీల చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం కంపెనీలో డైరెక్టర్ పదవిపై ఆసీనుడైనటువంటి వ్యక్తి ఏ పేరుతో పిలువబడినా కూడా డైరెక్టరే అవుతాడు. సెక్షన్ 233 ప్రకారం డైరెక్టర్లుగా సహజమైన వ్యక్తులు మాత్రమే నియమింపబడాలి. సహజమైన వ్యక్తులు మాత్రమే డైరెక్టర్గా నియమించబడాలి. కానీ ఆ కంపెనీలో సభ్యులైనప్పటికీ కూడా భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు మరియు ఇతర సంస్థలను డైరెక్టర్లుగా నియమించకూడదు. కేవలం సహజమైనటువంటి వ్యక్తులను మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలి. భాగస్వామ్య సంస్థలను, కంపెనీలను, ఇతర సంస్థలను డైరెక్టర్లుగా నియమించకూడదు. ప్రభుత్వం తన సభ్యత్వానికి ప్రాతినిధ్యం నిర్వహించడానికి వారి అధికారులను డైరెక్టర్లుగా నియమించవచ్చును. ప్రభుత్వం యొక్క ప్రాతినిధ్యం వహించడానికి ప్రభుత్వం తరపున కూడా డైరెక్టర్లను నియమించవచ్చు. బ్రిటిష్ కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ వ్యవహారాలపై నిర్వహణల లేదా అజమాయిషీ చేసే అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తులను డైరెక్టర్లుగా నిర్వచించారు. బ్రిటిష్ కంపెనీల చట్టం ఏం చెప్తుంది మనకి? కంపెనీపై అజమాయిషీ, నిర్వహణ మరియు అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను డైరెక్టరు అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఎన్నుకోబడేటువంటి డైరెక్టర్లకు ఎలాంటి అర్హతలు ఉండాలి? మనం చెప్పుకున్నాం, ఆ వ్యక్తి సహజ వ్యక్తి అయి ఉండాలి అని చెప్పుకున్నాం. మరి ఆ వ్యక్తి వయస్సు ప్రకారం మేజర్ కావాలి. డైరెక్టర్గా ఎన్నుకోబడేటువంటి వ్యక్తి వయస్సు రీత్యా ఏముండాలి? మేజర్ అయి ఉండాలి. మైనర్ని ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ కాబోయే వ్యక్తి వివేక చిత్తం కలిగినటువంటి వ్యక్తి కావలను. అంటే ఆలోచించేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిని మనం డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతల్ని పూర్తిగా కూడా డైరెక్టర్ల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి చెడు, కంపెనీకి లాభం వచ్చే విధంగా, నష్టం వస్తుందా అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలి. అందుకే డైరెక్టర్గా కాబోయే వ్యక్తి వివేక చిత్తం కలిగిన వ్యక్తి ఉండాలి. నెక్స్ట్ వన్, దివాలా తీయని వ్యక్తి లేదా దివాలా కేసును కోర్టులో వేయని వ్యక్తి కావాలి. మూడవది ఏంటి అర్హత అంటే దివాలా తీయబడని వ్యక్తి లేదా దివాలా కేసులను కోర్టులో వేయని వ్యక్తి కావాలి. నెక్స్ట్ వన్, మరి కంపెనీలో డైరెక్టర్లుగా ఎన్నిక కాబడాలి అంటే కంపెనీ వాటాలపై చెల్లించవలసిన పిలుపుల మొత్తాన్ని గత 6 నెలల నుండి చెల్లించని వ్యక్తి కాకూడదు. వాటాలపై పిలుపులు ఉంటాయి కదా, కంపెనీలో వాటాలపై చెల్లించవలసిన
పిలుపుల మొత్తాన్ని గత 6 నెలల నుండి చెల్లించని వ్యక్తి కాకూడదు. ఏదైనా నేర సంబంధిత కేసులో దోషిగా నిర్ధారించబడి 6 నెలలు జైలు శిక్షకు గురి కానటువంటి వ్యక్తి కావలెను. ఏమంటున్నాడు నెక్స్ట్ వన్, ఏదైనా నేర సంబంధిత కేసులో దోషిగా నిర్ధారింపబడి 6 నెలలు జైలు శిక్షకు గురి కానటువంటి వ్యక్తిని లేదా శిక్ష అనుభవించని వ్యక్తిని, వీళ్ళందరూ ఈ విధంగా ఉంటేనే డైరెక్టర్గా ఎంపిక కావడానికి అర్హత ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, కంపెనీ డైరెక్టర్లు అర్హత వాటాలను పొంది ఉన్న లేక పొందడానికి వాగ్దానం చేసిన వ్యక్తి కావలెను. కంపెనీ డైరెక్టర్లు అర్హత వాటాలను పొంది ఉన్న లేదా పొందడానికి వాగ్దానం చేసిన వ్యక్తి అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం వారు కొంతమంది వ్యక్తులను, అంటే ఏదైనా నేర సంబంధిత కేసులో దోషిగా నిర్ధారింపబడి 6 నెలలు జైలు శిక్షకు గురి కానటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ఏదైనా నేర సంబంధిత కేసులో దోషిగా నిర్ధారించబడి 6 నెలలు జైలు శిక్షకు గురి కాని వ్యక్తి కావలెను. వాటాలపై పిలుపుల మొత్తాన్ని గత 6 నెలల నుండి చెల్లించని వ్యక్తి కాకూడదు. ఈ 2 అర్హతలను మనం మినహాయించుకోవచ్చు. అర్హత వాటాలు ఎన్ని తీసుకోవాలో కంపెనీ నియమావళిలో ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నియమావళి అనేటువంటిది కంపెనీ నమోదు ప్రక్రియలో అతి ముఖ్యమైనటువంటి పత్రం. మరి కంపెనీ నమోదు పత్రంలో రెండవదైనటువంటి కంపెనీ నియమావళి అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. మరియు కంపెనీ నియమ నిబంధనల గురించి ఈ పత్రంలో వివరించబడి ఉంటాయి. అయితే మరి ఈ కంపెనీ నియమావళిలో ఈ కంపెనీ నియమావళి అనేటువంటిది కంపెనీకి అతి ముఖ్యమైనటువంటి పత్రం. మరి కేంద్ర ప్రభుత్వం వారు కొంతమంది వ్యక్తులను మినహాయించుకోమంటున్నారు. అర్హత వాటాలు ఎన్ని తీసుకోవాలో కంపెనీ నియమావళిలో చూపించడం జరుగుతుంది అని చెప్తున్నాడు. అవి 2,000 రూపాయలు లేదా 4,000 రూపాయలు లేదా 5,000 రూపాయల విలువ గల వాటాలు కావచ్చును. కానీ ఎటువంటి పరిస్థితులలో కూడా 5,000కు మించిన విలువ కలిగినటువంటి వాటాలను నిర్ధారించకూడదు. అటువంటి పరిస్థితులలో కూడా 5,000కు మించిన విలువ గల వాటాలను నిర్ధారించకూడదు. లేదా అంతకంటే ఎక్కువ విలువ గల ఒక వాటా కలిగిన వాటాదారుడు కూడా డైరెక్టర్ పదవికి అర్హుడవుతాడు. సో ఇవి డైరెక్టర్లకు ఉండాల్సినటువంటి అర్హతలు. మరి అనర్హతలు అన్నాం. వీటికి అపోజిట్లో ఉన్నవే అనర్హతలు అవుతాయి. అవేంటి? కంపెనీల చట్టంలో డైరెక్టర్ పదవికి ఎంపిక చేయబడే వ్యక్తికి ఉన్నటువంటి అనర్హతలు ఏంటి అంటే, అర్హతలు చూపబడలేనటువంటి వ్యక్తులందరూ కూడా అనర్హులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మైనరు, వయసు ప్రకారం మేజర్ అయి ఉండాలి అన్నాం అర్హత. మైనర్ అయినట్లయితే అర్హత లేదని. నెక్స్ట్ వివేక చిత్తం కలిగిన వాడై ఉండాలి అన్నాం. వివేక చిత్తం లేకపోయినట్లయితే అతడు అనర్హుడు అని. దివాలా తీయని వాడై ఉండాలి అన్నాం. దివాలా తీసినట్లయితే అతడు అనర్హుడని. 6 నెలల నుంచి పిలుపుల మొత్తాన్ని చెల్లింపు చేయనటువంటి వ్యక్తి కాకూడదు అన్నాం. ఆ విధంగా ఉంటే అతను అనర్హుడవుతాడు. ఈ విధంగా జైల్లో శిక్ష అమలు జరిపినాక జైల్లో శిక్షను అనుభవించినటువంటి వ్యక్తి కూడా అనర్హుడు అవుతాడు. అంటే ఈ అర్హతలకన్నింటికి వ్యతిరేకంగా ఉన్న వాటిని మనం అనర్హతలుగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వన్, కంపెనీ డైరెక్టర్ల నియామకం. మరి ఈ నియామకం అనేటువంటిది ఏ విధంగా, కంపెనీలో ఉండేటువంటి సభ్యులందరూ కలిసి కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టడానికి మనం డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నుకోబడేటువంటి డైరెక్టర్ల యొక్క నియామకం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. అది 6 పద్ధతిలో నియామకం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూపించాం. మొదటిది ప్రమోటర్ల చేత నియామకం. ప్రమోటర్లు అంటే వ్యవస్థాపకులు అని అర్థం. మరి రెండవది కంపెనీ సభ్యుల చేత నియామకం. కంపెనీ సభ్యులు అంటే
వాటాదారులు అని అర్థం. నెక్స్ట్ వన్, రుణదాతల చేత నియామకం. డైరెక్టర్ల బోర్డు చేత నియామకం, కేంద్ర ప్రభుత్వం చేత నియామకం, దామాషా పద్ధతిలో నియామకం. ఈ 6 పద్ధతులలో కూడా కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టడం కోసం డైరెక్టర్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మొదటిది ఏంటి? ప్రమోటర్ల చేత నియామకం. ఏంటది? మొదటిది ప్రమోటర్ల చేత నియామకం. ప్రమోటర్లు అంటే వ్యవస్థాపకులు అని అర్థం. ఏంటి ప్రమోటర్లు అంటే? వ్యవస్థాపకులు. కంపెనీ యొక్క మొట్టమొదటి డైరెక్టర్లను కంపెనీ యొక్క ప్రమోటర్లే నామినేట్ చేస్తారు. కంపెనీలో ఎన్నిక కాబడేటువంటి మొట్టమొదటి డైరెక్టర్లను, మొదటిసారిగా ఎంపిక చేయబడేటువంటి వాళ్ళు మొట్టమొదటి డైరెక్టర్లను ఎవరు నియమిస్తారంట? కంపెనీ యొక్క ప్రమోటర్లే నియమించడం జరుగుతుంది. కంపెనీ సంస్థాపన పత్రంలో సంతకాలు పెట్టినటువంటి 7 సభ్యులలో మనం కంపెనీ నమోదుకు కావలసినటువంటి పత్రాలలో అతి ముఖ్యమైనటువంటిది, కంపెనీకి హార్ట్ లాంటిది, గుండె లాంటిది ఏం పత్రం? అది సంస్థాపన పత్రం. మరి అలాంటి సంస్థాపన పత్రంలో సంతకాలు పెట్టినటువంటి 7 సభ్యులలో ముగ్గురిని డైరెక్టర్లుగా నియమిస్తారు. ఆ విధంగా నామినేట్ చేయనప్పుడు ఆ 7 సహజ వ్యక్తులందరూ కూడా డైరెక్టర్లే అవుతారు. అంటే కంపెనీ సంస్థాపన పత్రంలో సంతకాలు పెట్టినటువంటి 7 మందిలో ముగ్గురిని డైరెక్టర్లుగా నియమించాలి. ఆ విధంగా నియమించనప్పుడు ఆ సహజ వ్యక్తులందరినీ కూడా డైరెక్టర్లుగానే నియమిస్తారు. వారి పేర్లు కంపెనీ యొక్క నియమావళిలో రాస్తారు. కాబట్టి వారిని నియమావళి చేత నియమింపబడే డైరెక్టర్లు అని కూడా అంటాము. సో ఇక్కడ అర్థమైంది కదా, కంపెనీ యొక్క నియమావళిలో వాళ్ళ పేర్లను రాస్తారు కాబట్టి దీన్ని ఏమంటున్నాడు? నియమావళి చేత నియమింపబడిన డైరెక్టర్లు అని కూడా అంటారు. వీరు కంపెనీ యొక్క మొదటి సాధారణ వార్షిక సమావేశంలో ఇతర డైరెక్టర్లను ఎంపిక చేసుకునే వరకు తమ పదవులలో ఉంటారు అని చెప్తున్నారు. వీరు కంపెనీ యొక్క మొదటి సాధారణ వార్షిక సమావేశంలో ఇతర డైరెక్టర్లను ఎంపిక చేసే వరకు వీరు తమ పదవులలో ఉంటారు. నెక్స్ట్ వన్, కంపెనీ సభ్యుల చేత నియామకం. కంపెనీకి కావలసినటువంటి మొత్తం డైరెక్టర్లను 2 రకాలుగా విభజిస్తారు. కంపెనీ యొక్క సభ్యుల చేత నియామకంలో డైరెక్టర్లను 2 రకాలుగా విభజిస్తారు. వారిలో 2/3 వంతు డైరెక్టర్లను రొటేషనల్ డైరెక్టర్లు అంటారు. 2 రకాలుగా విభజించాం కదా, ఆ విభజించినటువంటి వారిలో 2/3 వంతు డైరెక్టర్లను రొటేషనల్ డైరెక్టర్లు అంటాము. వారిలో ప్రతి సంవత్సరం 1/3 వంతు డైరెక్టర్లు పదవీ విరమణ చెందుతారు. ఆ 2/3 రొటేషనల్ డైరెక్టర్లో ప్రతి సంవత్సరం కూడా 1/3 విరమణ చెందుతారు. రొటేషనల్ డైరెక్టర్ అందరినీ కూడా మొదటి సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు ఎన్నుకుంటారు. ఏ విధంగా వీళ్ళు ఎన్నుకోబడతారంట? రొటేషనల్ డైరెక్టర్లు అందరినీ కూడా వాటాదారుల యొక్క మొదటి సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రతి వార్షిక సమావేశంలో విరమణ చెందిన డైరెక్టర్ల ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఆ తర్వాత ప్రతి వార్షిక సమావేశంలో విరమణ చెందిన డైరెక్టర్ల ఖాళీలను భర్తీ చేస్తారు. ఒకే రోజు నియమించిన వారిలో విరమణ చెందే వారిని ఎన్నుకోవడానికి లాటరీ పద్ధతిపై నిర్ణయిస్తారు.
ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు, రొటేషనల్ డైరెక్టర్లు ప్రతి సంవత్సరం సాధారణ వార్షిక సమావేశంలో విరమణ చెందిన డైరెక్టర్ల ఖాళీలని భర్తీ చేస్తుంటారు అని చెప్పాం. మరి ఆ విధంగా భర్తీ చేస్తున్నాం. మరి ఒకే రోజు నియమింపబడినటువంటి డైరెక్టర్లు విరమణ చెందే వారిని ఎన్నుకోవడానికి లాటరీ పద్ధతిపై నిర్ణయించడం జరుగుతుంది. రొటేషనల్ డైరెక్టర్లు కాకుండా మిగిలిన 1/3 డైరెక్టర్లను నాన్ రొటేషనల్ డైరెక్టర్లు అంటారు. వారు ప్రతి సంవత్సరం విరమణ చెందుతారు. వారు ఏ విధంగా ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా విరమణ చెందుతారు. ఆ రొటేషనల్ డైరెక్టర్లు కాకుండా మిగిలిన 1/3 డైరెక్టర్లను ఏమంటున్నాం మనం ఇక్కడ, నాన్ రొటేషనల్ డైరెక్టర్లు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ని చూసినట్లయితే, ఒక కంపెనీలో మొత్తం 9 మంది డైరెక్టర్లు ఉండాలని అనుకున్నట్లయితే వారిలో 2/3 వంతు డైరెక్టర్లు అంటే 6 డైరెక్టర్లు రొటేషనల్ డైరెక్టర్లు అవుతారు. మిగిలిన 1/3 వంతు డైరెక్టర్లు అంటే 3 డైరెక్టర్లు నాన్ రొటేషనల్ డైరెక్టర్లు అవుతారు. ఓకే, మరి ఆ రొటేషనల్ డైరెక్టర్లలో 1/3 వంతు డైరెక్టర్లు అంటే 2 డైరెక్టర్లు ప్రతి సంవత్సరం విరమణ చెందుతారు. మరియు వారి పదవులను ఇతర వార్షిక సమావేశాలలో భర్తీ చేస్తారు. మిగిలిన 1/3 వంతు డైరెక్టర్లను అనగా 3 డైరెక్టర్లను నాన్ రొటేషనల్ డైరెక్టర్లు అంటాము. ఓకేనా, ఇది రొటేషనల్ డైరెక్టర్లు, నాన్ రొటేషనల్ డైరెక్టర్. నెక్స్ట్ వన్, రుణదాతల చేత నియామకం. మరి ఒక కంపెనీలో నాన్ రొటేషనల్ డైరెక్టర్లను ఆ కంపెనీ యొక్క రుణదాతలు, డిబెంచర్దారులు, కంపెనీకి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ ప్రతినిధులుగా నియమిస్తారు. చూడండి, ఒక కంపెనీలో నాన్ రొటేషనల్ డైరెక్టర్లను, నాన్ రొటేషనల్ రెండు ఉన్నాయి. నాన్ రొటేషనల్ డైరెక్టర్లు ఎంతమంది, 1/3 అనమాట. మరి వీరిని రుణదాతలు, డిబెంచర్దారులు, కంపెనీకి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ ప్రతినిధులుగా నియమిస్తారు. అంటే కంపెనీకి అప్పులు ఇచ్చేటోళ్ళు అందరూ కలిసి అనుకోండి, ఇంకా అందుకే రుణదాతల చేత అన్నాం. కంపెనీకి అప్పులు ఇచ్చే వ్యక్తులందరూ కలిసి ఈ నాన్ రొటేషనల్ డైరెక్టర్లని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నియమించబడినటువంటి డైరెక్టర్లు ప్రతి సంవత్సరం విరమణ చెందుతారు. ఈ విధంగా అంటే రుణదాతల చేత నియమించబడినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం విరమణ చెందుతారు. వారిని నియమించిన వారు మార్చే వరకు ఆ పదవులలో కొనసాగుతూ ఉంటారు. ఆ నాన్ రొటేషనల్ డైరెక్టర్ని ఎవరైతే నియమిస్తున్నారో వారిని నియమించిన వారు మార్చేంత వరకు వారు ఆ పదవిలలో, ఆ డైరెక్టర్ల పదవిలలో కొనసాగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ల బోర్డు చేత నియామకం. డైరెక్టర్ల బోర్డు చేత నియామకం. డైరెక్టర్ల బోర్డు వారు 3 రకాల డైరెక్టర్లను నియమించవచ్చును. డైరెక్టర్ల బోర్డు వారు 3 రకాలైనటువంటి డైరెక్టర్లను నియమించవచ్చంట. కంపెనీ నిర్వహణలో అవసరం అనిపిస్తే అదనపు డైరెక్టర్లను నియమించవచ్చు. ఈ విధంగా నియమింపబడిన డైరెక్టర్లు తదుపరి వార్షిక సమావేశం వరకే ఆ పదవిలలో కొనసాగవచ్చును. కంపెనీ యొక్క డైరెక్టర్లు 3 రకాల డైరెక్టర్లను నియమిస్తారు అని చెప్పుకున్నాం. ఏంటది, కంపెనీ నిర్వహణలో అవసరం అనిపిస్తే అదనపు డైరెక్టర్లను కూడా నియమించవచ్చును. మరి ఈ విధంగా నియమించబడినటువంటి డైరెక్టర్లు తదుపరి వార్షిక సమావేశం జరిగేంత వరకే ఆ పదవిలో కొనసాగవచ్చును. కంపెనీ డైరెక్టర్లలో ఎవరైనా 3 నెలల కంటే ఎక్కువ కాలం సెలవు తీసుకున్నప్పుడు, డైరెక్టర్లలో 3 నెలల కంటే 3 months కంటే ఎక్కువ టైం లీవ్ పెట్టుకున్నప్పుడు అతని స్థానంలో ప్రత్యామ్నాయ డైరెక్టర్లను నియమించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలు వాళ్ళ లీవ్లో వెళ్ళిపోయినట్లయితే ఆ డైరెక్టర్ ప్లేస్లో మరొక డైరెక్టర్ని ప్రత్యామ్నాయంగా, ఆల్టర్నేటివ్గా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంటే పని జరగడం కోసం ఆ విధంగా ఎంపిక చేసుకుంటారనమాట.
నెక్స్ట్ వన్, వారు సెలవులపై వెళ్ళిన డైరెక్టరు, ఆ విధంగా అంటే ప్రత్యామ్నాయంగా ఎంపిక కాబడిన డైరెక్టరు, సెలవులో వెళ్ళిన డైరెక్టరు తిరిగి వచ్చేంత వరకు మాత్రమే అతడు పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఆకస్మికంగా డైరెక్టర్ల పదవి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడినట్లయితే అతని స్థానంలో ఇంకొక వ్యక్తిని నియమించవచ్చు. అటువంటి డైరెక్టర్లను నియమింపబడిన స్థానంలో ఉండే డైరెక్టరు విరమణ చెందవలసిన కాలం వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డైరెక్టరు పదవీ కాలం 1 సంవత్సరం ఉందనుకున్నట్లయితే ఆకస్మికంగా అతడు ఒక 3 నెలలు పనిచేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. అంటే అతనికి ఎంత ఉంది ఇంకా? అందులో ఇప్పుడు ఒక డైరెక్టర్ 1 సంవత్సర కాలం పాటు ఉంటాడు అనుకుంటే అతను 3 నెలలు పనిచేసి వెళ్ళిపోయాడు. అంటే ఎంత ఉంటుంది? ఇంకా 9 నెలలు అతను పనిచేయాల్సి ఉంటుంది. మరి అతని స్థానంలో ఏర్పడిన ఆ ఖాళీని మరొక వ్యక్తి డైరెక్టర్గా నియమించబడేటట్టయితే ఆ మిగిలిన 9 నెలలు మాత్రమే అతని యొక్క పదవిలో కొనసాగడం జరుగుతుంది. అటువంటి డైరెక్టర్లను వారు నియమించబడిన స్థానంలో ఉండే డైరెక్టర్ విరమణ చెందవలసిన కాలం వరకు మాత్రమే ఆ పదవులలో కొనసాగుతారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం చేత నియామకం. కేంద్ర ప్రభుత్వం చేత నియామకం. కేంద్ర ప్రభుత్వం వారు కూడా కంపెనీ యొక్క నిర్వహణలో సక్రమంగా జరగడం కోసం కంపెనీ వాటాదారులలో 100 మంది లేక 1/10 వంతు ఓట్ల హక్కు కలిగిన సభ్యులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డుపై కొంతమంది డైరెక్టర్లను నియమించవచ్చును. ఏం చెప్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం వారు ఒక కంపెనీలో 100 మంది లేదా 1/10 మంది వాటిలో ఓటు హక్కు కలిగి ఉన్న సభ్యులు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డు దాన్ని చూసి కొంతమంది డైరెక్టర్లను నియమించవచ్చును. వీరు ఆ కంపెనీ యొక్క దుష్ట పరిపాలన మరియు దమన నీతిని నివారించుటకు కంపెనీలో సామాన్య ప్రజల సొమ్మును పరిరక్షించేందుకు నియమించబడతారు. దుష్ట పరిపాలన నుండి దమన నీతిని నివారించడం కోసం ఇలాంటి డైరెక్టర్లను ఎంపిక చేసుకోవచ్చును. వీరు ఆ పదవిలో 3 సంవత్సరాల కాలం లేదా కేంద్ర ప్రభుత్వం కోరే వరకు కొనసాగించవచ్చును. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడుతున్నారు కాబట్టి 3 సంవత్సరాల వరకు లేదా ప్రభుత్వం కోరే వరకు కూడా వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దామాషా పద్ధతిలో నియామకం. దామాషా పద్ధతి ద్వారా కంపెనీలో మైనారిటీ వాటాదారులకు కూడా డైరెక్టర్ల బోర్డుపై ప్రాతినిధ్యం కల్పించడానికి కంపెనీలో ఉన్న డైరెక్టర్ల నిష్పత్తిలో డైరెక్టర్లను నియమించేటట్లుబడే దామాషా పద్ధతిపై కూడా డైరెక్టర్లని నియమిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, కంపెనీ మైనారిటీ వాటాదారులు కూడా డైరెక్టర్ల బోర్డుపై ప్రాతినిధ్యం కల్పించడం కోసం కంపెనీలో ఉన్న వాటాదారుల నిష్పత్తిలో డైరెక్టర్లుగా నియమింపబడేటట్లు దామాషా పద్ధతిపై కూడా డైరెక్టర్లను నియమిస్తారు. అటువంటి డైరెక్టర్లు 3 సంవత్సరాల పాటు పదవీ కాలంలో కొనసాగుతూ ఉంటారు. ఇవి డైరెక్టర్ల నియామకంలో ఉన్నటువంటి అంశాలు. మొదటిది ఏంటిది? ప్రమోటర్ల చేత నియామకం. రెండవది కంపెనీ సభ్యుల చేత నియామకం. మూడవది రుణదాతల చేత నియామకం. నాలుగవది డైరెక్టర్ల బోర్డు చేత నియామకం. ఐదవది కేంద్ర ప్రభుత్వం చేత నియామకం. ఆరవది దామాషా పద్ధతిలో నియామకం. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీలో ఉండే డైరెక్టర్లను ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారు అనేటువంటిది చూద్దాం. డైరెక్టర్ల తొలగింపు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ల తొలగింపు. మరి కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టడం కోసం డైరెక్టర్లని నియమిస్తున్నాము. మరి ఆ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కోసం నియమించే డైరెక్టర్ల యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాము. మరి ఇవి ఇప్పుడు ఆ విధంగా నియమింపబడినటువంటి డైరెక్టర్లను ఎలాంటి సందర్భంలో తొలగించడం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ డైరెక్టర్లను
ఏదైనా ఒక పద్ధతి ద్వారా తొలగించవచ్చును. ఆ పద్ధతులు ఏంటి అంటే వాటాదారుల తీర్మానం ద్వారా సెక్షన్ 284 ప్రకారం వాటాదారుల తీర్మానం సెక్షన్ 284 ప్రకారం తొలగించవచ్చు. రెండవది కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ 388 ప్రకారం తొలగించవచ్చును. మూడవది న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా సెక్షన్ 402 ప్రకారం తొలగించవచ్చును. మొదటిది వాటాదారుల తీర్మానం ద్వారా సెక్షన్ 284 ప్రకారం. రెండవది కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ 388 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 3 ప్రకారం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా సెక్షన్ 402 ప్రకారం తొలగింపు జరుగుతుంది. ఇందులో మొదటిది ఏందో చూద్దాం. వాటాదారుల తీర్మానం ద్వారా సెక్షన్ 284 ప్రకారం వాటాదారుల ద్వారా డైరెక్టర్ల తొలగింపు. వాటాదారుల ద్వారా డైరెక్టర్ల తొలగింపు కంపెనీల చట్టంలోని సెక్షన్ 284 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా, దామాషా పద్ధతి ద్వారా, రుణదాతల ద్వారా మరియు ద్రవ్య సంబంధిత సంస్థల ద్వారా సమావేశంలో సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చును. సెక్షన్ 284 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా దామాషా పద్ధతి ద్వారా, కంపెనీ రుణదాతల ద్వారా మరియు ద్రవ్య సంబంధిత సంస్థల ద్వారా నియమింపబడినటువంటి ప్రైవేట్ కంపెనీ యొక్క డైరెక్టర్లు తప్ప ఇతర డైరెక్టర్లను వాటాదారులు సాధారణ సమావేశంలో సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చును. కానీ అంతకు ముందుగా వారు కంపెనీకి మరియు ఆ విధంగా తొలగించబడబోవడానికి ముందుగా 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 14 రోజుల ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి అన్నమాట. మేము మీరు యొక్క డైరెక్టర్ పదవి నుండి తొలగించాలి అనుకుంటున్నాము అని వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరి కానీ అంతకుముందు కంపెనీకి మరియు ఆ విధంగా తొలగించబడబోయే డైరెక్టరు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వవలెను. ఆ తొలగింపబడేటువంటి డైరెక్టర్కి 14 రోజుల ముందు కంపెనీ నోటీసు ఇవ్వవలెను. ఆ డైరెక్టర్కు కూడా తన అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా నివేదించుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి. తొలగింపబడబోయే డైరెక్టర్కి 14 రోజుల ముందు నోటీసు అందించాలి. అదేవిధంగా ఆ డైరెక్టర్ కూడా తన అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా నివేదించడానికి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా తొలగింపు. కంపెనీల చట్టం సెక్షన్ 388 ప్రకారం ఏదైనా డైరెక్టరు తన బాధ్యతా నిర్వహణలో తప్పిదాలు చేసినట్లు కానీ, అక్రమ ప్రవర్తనకు పాల్పడినట్లు కానీ, ఏదైనా ఒక డైరెక్టర్ తన నిర్వహణ బాధ్యతలలో తప్పిదాలు చేసినట్లు కానీ, నిర్వహణ బాధ్యతలు మాకే అప్పగించిన డైరెక్టర్లు అనుకొని సక్రమంగా చేయకపోయినట్లయితే, ఏవైనా తప్పులు చేసినట్లయితే, అక్రమాలకు పాల్పడినట్లయితే లేదా మోసం చేసినట్లయితే, తప్పుదోవలో నడిచినట్లయితే, అక్రమాలకు పాల్పడినట్లయితే లేదా మోసం చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చి ఉంటే వాటిని కంపెనీ లా బోర్డు వలన విచారణ చేయించి దాని సిఫారసును ఆ మేరకు డైరెక్టర్ను తొలగించవచ్చును. ఎవరైనా తప్పు చేసినట్లయితే విచారణ జరిపి వారిని శిక్షించడం జరుగుతుంది కదా, అదేవిధంగా ఈ డైరెక్టర్ని చేస్తున్నాం. నెక్స్ట్ వన్ న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా సెక్షన్ 402 ప్రకారం ఒక డైరెక్టర్ యొక్క కేసును న్యాయ సంబంధిత ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే, ఒక డైరెక్టర్ యొక్క కేసును న్యాయ సంబంధిత ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం నుండి పంపిస్తే, ఆ ట్రిబ్యునల్ కూడా డైరెక్టర్కు 3 సంవత్సరాల కొరకు కాలం తర్వాత కొనసాగించడం జరుగుతుంది. ఇవి డైరెక్టర్ల తొలగింపులో ఉన్నటువంటి అంశాలు. మొదటిది ఏంటి? వాటాదారుల తీర్మానం ద్వారా సెక్షన్ 284 ప్రకారం తొలగింపు. రెండవది
కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ 288 ప్రకారం తొలగింపు. మూడవది ఏంది, న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా తొలగింపు. ఇవి కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లను తొలగించడానికి ఉన్నటువంటి అంశాలు. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? కంపెనీ నిర్వహణ అంటే ఏమిటి? కంపెనీ నిర్వహణలో డైరెక్టర్ల యొక్క అర్హతలు మరియు అనర్హతలు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ల తొలగింపు. డైరెక్టర్ల తొలగింపులో ఏముంటుంది? డైరెక్టర్లను ఎవరు తొలగిస్తారు, ఎప్పుడు తొలగిస్తారు అనేటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. సరే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్లో కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టడం కోసం వాటాదారులందరూ కలిసి డైరెక్టర్ని ఎంపిక చేసుకుంటారు. ఆ డైరెక్టర్లు కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపడతారు. కాబట్టి ఇవి డైరెక్టర్ యొక్క నిర్వహణకి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో డైరెక్టర్ల యొక్క అర్హతలు మరియు అనర్హతలు, మరియు నెక్స్ట్ డైరెక్టర్ల యొక్క నియామకం మరియు డైరెక్టర్ల యొక్క తొలగింపు. ఏ విధంగా డైరెక్టర్లను నియమిస్తాము మరియు ఏ విధంగా డైరెక్టర్లను తొలగిస్తాము. డైరెక్టర్ల నియామకంలో 6 పాయింట్లున్నాయి. అవేంటి? ప్రమోటర్ల చేత నియామకం, కంపెనీ సభ్యుల చేత నియామకం, కంపెనీ రుణదాతల చేత నియామకం, కంపెనీ డైరెక్టర్ల బోర్డు చేత నియామకం, కేంద్ర ప్రభుత్వం చేత నియామకం, దామాషా పద్ధతిలో నియామకం. నెక్స్ట్ వన్ ఏంటి? డైరెక్టర్ల తొలగింపు. వాటాదారుల తీర్మానం ద్వారా సెక్షన్ 284 ప్రకారం తొలగించడం. వాటాదారులందరూ కూడా సాధారణ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారు డైరెక్టర్లను తొలగించాలనుకునేటువంటి విషయానికి సంబంధించి తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ 388 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మనం వాటాదారులని తొలగించవచ్చును. నెక్స్ట్ వన్, న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా సెక్షన్ 402 ప్రకారం ఇవి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్స్. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి దాంట్లో కంపెనీ నిర్వహణ, కంపెనీ అర్హతలు మరియు అనర్హతలు, డైరెక్టర్ల నియామకం, నెక్స్ట్ డైరెక్టర్ల నియామకంలో తొలగింపు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి పాయింట్స్ చూసుకుంటున్నాం. డైరెక్టర్ల నియామకంలో 6 పాయింట్స్ ఉన్నాయి. కంపెనీ డైరెక్టర్ల తొలగింపులో 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంపెనీ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి డైరెక్టర్కి సంబంధించిన అంశాలు. డైరెక్టర్లో పబ్లిక్ కంపెనీలో అయితే సాధారణంగా ఈ 7 కనీస సభ్యులు, ప్రైవేట్ కంపెనీలో అయితే కనీసంగా 3 సభ్యులు, గరిష్టం 50కి మించరాదు. పబ్లిక్ కంపెనీలో అయితే 50కి మించరాదు. ఈ విధంగా మనం కంపెనీలో ఉండేటువంటి సభ్యుల నిష్పత్తిని చూసుకుంటున్నాం. మరి అదేవిధంగా కంపెనీ యొక్క నియామకం అనేటువంటిది ప్రమోటర్ల చేత, కంపెనీ సభ్యుల చేత నియామకం, డైరెక్టర్ల బోర్డు చేత నియామకం, కేంద్ర ప్రభుత్వం చేత నియామకం, దామాషా పద్ధతిలో నియామకం. నెక్స్ట్ కంపెనీ తొలగింపులు, వాటాదారుల తీర్మానం ద్వారా తొలగింపు, కేంద్ర ప్రభుత్వం ద్వారా తొలగింపు, న్యాయస్థాన ట్రిబ్యునల్ ద్వారా కూడా తొలగింపు. సో ఇవి మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్స్. మీకు అర్హతలు అనర్హతలు అని చెప్తున్నప్పుడు అర్హతలు కానటువంటివి అనర్హతలు అని మనం అర్థం చేసుకోవాలి. అర్హతలు ఏంటి మరి? అర్హతలు ఏమున్నాయి మరి? కంపెనీలో నియమింపబడేటువంటి డైరెక్టర్కి అర్హతలు ఏమేమి ఉన్నాయి? ఇందాక మనం చెప్పుకున్నాం. వయసు ప్రకారం మేజర్ అయి ఉండాలి, వివేక చిత్తం కలిగిన వాడై ఉండాలి. ఏం చెప్పుకున్నాం? వయసు ప్రకారం మేజర్ ఉండాలి, వివేక చిత్తం కలిగిన వాడై ఉండాలి, దివాలా తీయబడినటువంటి వ్యక్తి కావాలి. నెక్స్ట్ వన్, రుణదాతల చేత నియమించబడినటువంటి వ్యక్తి కావాలి, కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడిన వ్యక్తి కావాలి, అదేవిధంగా దామాషా పద్ధతిలో కూడా నియమించబడేటువంటి వ్యక్తి కావాలి. ఈ విధంగా ఈ 6 పద్ధతుల ద్వారా ఎంపికబడినటువంటి డైరెక్టర్లనే మనం ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులనే డైరెక్టర్లు అని చెప్తుండడం జరిగింది. ఓకే.
కంపెనీ నిర్వహణ, అర్హతలు, అనర్హతలు, డైరెక్టర్ల నియామకం, డైరెక్టర్ల తొలగింపు. ఈ 4 పాయింట్స్ గురించి, ఈ 4 అంశాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, రైట్.